గురుగారు లాస్ట్‌గా చివరిగా అండి. మారన్ ఎవరైతే దయానిధి మారన్ చేసిన డీఎంకే నాయకుడు దయానిధి మారన్ చేసిన కొన్ని మాటలు ఏదైతే వ్యాఖ్యలున్నాయో ఆహ్, అంటే హిందీ మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఇంగ్లీష్ వచ్చినోళ్ళు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. హిందీ ఎవరైతే మాట్లాడుతున్నారో తమిళనాడులో బాత్రూములు కడుగుతున్నారు అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని దీంతో బీజేపీ రియాక్ట్ అవుతుంది. అంటే దీనికి ఇది ఇండియాలో భాగమైన ఏదైతే డీఎంకే మాట్లాడుతుంది దీని మీద రాహుల్ గాంధీ మాట్లాడాలి. దీని మీద వీళ్ళు స్పందించాలి అనే కవిత కూడా నిన్న మాట్లాడారు. దీని గురించి మీరేం మాట్లాడతారు గురుగారు? కవిత మాట్లాడటం వేరండి. కవిత గారు చాలా మాట్లాడుతున్నారు ఈ మధ్య. బీఆర్ఎస్ బీజేపీకి అంటు కొమ్మలాగా మారుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆవిడ విచిత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిన్న పేపర్లో కవర్ అయింది. ఆవిడ ఏమన్నారంటే, ఇది మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి, కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి దానిలో హిందూ మత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిన క్షణం నుంచి దానిలో హిందూ మత వ్యతిరేకత ఉంది, అది పెరుగుతూ వస్తోంది అంది ఆవిడ. ఓకే, విచిత్రమైన స్టేట్మెంట్. ఆ మాట ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంత బ్లంట్గా అనరు, కానీ ఆవిడ అనేసింది. అంటే గాంధీ గారి హత్యని కూడా సమర్థించే లెవెల్లో మాట్లాడింది ఆవిడ. మహాత్మా గాంధీని చంపడం సబబే అని ఆవిడ మాట్లాడేది. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళుంటే ఎవరైనా ఆ లెవెల్లో మాట్లాడుతోంది. అందులో భాగంగానే అది ఈ స్టేట్మెంట్లో కూడా అదే కంటెంట్. ఇప్పుడు ఏమిటి గొడవ? అదేమో ఆర్య భాష హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది అక్కడ పెరియార్ రామస్వామి నేతృత్వంలో. డిఎంకే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు దళిత ఉద్యమాలు జరిగినాయి అక్కడ. పెరియార్ రామస్వామి నేతృత్వంలో యాంటీ హిందీ ఉద్యమం జరిగింది అక్కడ. నందమూరి తారక రామారావు గారు మెడ్రాస్లో ప్రవేశించిన సమయంలో అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది. 48లో జరుగుతున్న సమయంలో ఆ ప్రభావం పడింది దీని మీద. ఎన్టీ రామారావు ఎంజీఆర్తో కలిసి వేదిక పంచుకున్న ప్రతిసారి మీకొక రామస్వామి ఉన్నాడు, మాకొక రామస్వామి ఉన్నాడు అని డైలాగ్ చెప్పేవాడు. అంటే వాళ్ళ రామస్వామి పెరియార్ రామస్వామి, వీళ్ళ రామస్వామి త్రిపురనేని రామస్వామి. ఇంత క్లారిటీతో ఉండేది ప్రపంచం. ఆయన చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు యాక్సెప్ట్ చేసిన విధానం ఇది. ఆయన కూడా యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మిన్, యాంటీ కాంగ్రెస్ త్రిసూత్ర పథకం, జాతీయ పార్టీలకు వ్యతిరేకం, ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, మన జీవితాలు మనమే చూసుకుందాం అనేది ఒక కాన్సెప్ట్. డిఎంకే పుట్టిందే ఎందుకు, డీకేగా పుట్టింది, తర్వాత డిఎంకేగా మారింది, తర్వాత ఎంజీఆర్ బయటకు వచ్చి ఏడీఎంకేగా మారాడు. ఏది ఏవైనా ఆ రోజున పెరియార్ రామస్వామి వీళ్ళందరూ పెంచినటువంటి అభిప్రాయాలు. యాంటీ హిందీ అంటే ఆర్యులు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో ఆయన రావణ పాత్ర వేసి, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, ఎవరైనా ఓపిక చేసి చూడొచ్చు. రాముడు అంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సన్నివేశంలో రావణుడిగా ఎన్టీ రామారావు గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా ఏం చెప్తాడంటే, రాముడు వాళ్ళ తండ్రి కోరిక తీర్చడానికో తల్లి కోరిందనో అడవికి రాలేదు, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు, అతన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని డైలాగ్ ఉంటుంది. సాక్షాత్తు ఎన్టీ రామారావు రావణుడి వేషంలో చెప్పిన డైలాగ్ ఇది. ఆయన్ని ఏం మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళందరూ? ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి ఊరూరా, మరి అవి పగలగొడతారా హిందుత్వవాదులు, జై శ్రీరామ్ వాళ్ళు? అలాగే చాలా క్లియర్గా సినిమాలో 3-4 సందర్భాల్లో అనర్హుణ్ణి క్షమాభిక్ష వేడుకోవటం కన్నా ఆవాహరంగంలో మరణించటం మేలు అంటాడు రావణుడు. అనర్హుడు అంటాడు రాముణ్ణి. యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు. శ్రీరామ పట్టాభిషేకం, రామకృష్ణ స్టూడియోస్ నిర్మాణం, ఎన్టీ రామారావు గారే డైరెక్టర్. డైలాగులు కూడా ఆయనే రాసుకున్నాడు. దానికి ముళ్ళపూడి వెంకటరమణ గారి సాక్ష్యం ఉంది. కాబట్టి ఆ అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. తప్పే ఉంది. ఆర్యుల దాడి ఉంది
ద్రవిడుల మీద ఆర్యుల దాడి జరిగింది అని చెప్తున్నారు ఓపెన్గా. రామాయణం మీదే విమర్శ ఉంది. రామాయణం మీద ఉన్నటువంటి విమర్శ అదే. అంటే ఆయన రాజసూయానికి ముందే, పట్టాభిషేకానికంటే ముందే దక్షిణాపథానికి వచ్చి, దక్షిణాపథంలో ఇక్కడ మునిమృత్యుల ప్రేరణతో అనే మాట ఎందుకు వాడాడంటే ఎన్టీఆర్, ఇక్కడ తపస్సులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమేమి సంపద ఉంది అని వెరిఫై చేసి రిపోర్టులు పంపించారు అక్కడికి, ఆయనకి, అయోధ్యకి. ఇక్కడున్న ఖనిజ సంపదని, భూమిలో ఉన్న సంపదని, భూమి పైన ఉన్నటువంటి సంపదని దోచుకోవటానికి ఈ ప్రాంతం మొత్తాన్ని తనకి అనుకూలమైనటువంటి వ్యక్తులతో సామంతరాజులుగా మార్చుకోవటానికి ఆయన అడవికి వచ్చాడు రాముడు. వచ్చి వాలిని వధించి సుగ్రీవుడిని, రావణుణ్ణి వధించి విభీషణుణ్ణి తన ఏజెంట్లను పెట్టుకుని అప్పుడెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆయన. ఇది వీళ్ళు రామాయణాన్ని దర్శించినటువంటి పద్ధతి. అది నిజమా కాదా, వీళ్ళు తప్పు చెప్పారా అనే దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అది వేరు. ఈ కోణంలో రామారావు మీద చాలా విమర్శ ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచనలు ఎన్టీ రామారావు బుర్రలోకి అంటే ఇక్కడి నుంచి వచ్చినాయి. 48లో ఆయన మెడ్రాస్లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ మూమెంట్కి అట్రాక్ట్ అయ్యాడు ఆయన. ఎందుకు అట్రాక్ట్ అయ్యాడంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ త్రిపురనేని రామస్వామి ప్రభావానికి గురై ఉన్నాడు. హేతువాదం, బ్రాహ్మణ వ్యతిరేకత, అంటే బ్రాహ్మలు ప్రపంచాన్ని ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనే దాని మీద కొంత అవగాహన ఉంది ఆయనకి ఇక్కడ. ఈ అవగాహనతో ఆయన మెడ్రాస్లో కాలెట్టాడు. అక్కడ పెరియార్ రామస్వామి ఆలోచనలు కనెక్ట్ అయినాయి. అందుకని చాలా స్పష్టమైన రాజకీయ తాత్విక దృక్పథం ఉంది ఎన్టీ రామారావుకి. ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి సినిమా యాక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికీ జ్ఞానం లేదు. అందుకని ఆయన కొంచెం విచిత్రంగా కనిపిస్తాడు మిగిలిన రాజకీయ నాయకుల కంటే కూడా. రామారావు భిన్నంగా కనిపించడానికి కారణం అదే. ఇదే తాత్వికతతో ఆయన మాట్లాడాడు మారన్. రెండోది ఇంకొక ప్రెజర్ ఏముందంటే ఇప్పుడు నార్త్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని బీజేపీ చెప్తోంది, కానీ నార్త్ ఇండియా నుంచి విపరీతంగా మైగ్రేషన్స్ జరుగుతున్నాయి సౌత్కి. మీరు ఏ విలేజ్కైనా వెళ్ళండి, గుడివాడ లాంటి ప్రాంతంలో కూడా పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలంటే హిందీ రాకపోతే కుదరని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏ హోటల్కైనా వెళ్ళండి మీరు, ఏ మారుమూల ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మారుమూల ప్రదేశాల్లో హోటల్కి వెళ్ళండి, అక్కడ పిండి రుబ్బే పని దగ్గర, అట్లు వేసే పని దగ్గర వాళ్ళే ఉంటున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారు, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు హైదరాబాద్లో ఏ బంకులో అయినా చూడండి, వాళ్ళే ఉంటారు. ఏ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు అయినా వాళ్ళే ఉంటారు. అలాగే వ్యాపారాలు కూడా వాళ్ళవే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బంగారం వ్యాపారం అంతా మార్వాడీలే కదా చేస్తోంది. బాలాజీ అనే పేరుతో కిరాణా వ్యాపారం అంతా వాళ్ళే కదా చేస్తోంది. ఏ సందులోకైనా వెళ్ళండి, ఆ సందులో ఉండేటువంటి దుకాణాల్లో 90% మార్వాడీ దుకాణాలు ఉంటాయి. లోకల్స్ ఎక్కడ బతకనిస్తున్నారు లోకల్స్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి? వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది కదా. అవును. దక్షిణ భారతదేశ అభివృద్ధి మీద ఉక్కుపాదం వేశారు వాళ్ళు మార్వాడీలు. దీన్ని మాట్లాడాలి కదా. ఇంకా చాలా తక్కువ మాట్లాడాడు మారన్.